Students, today we shall see glycogenesis. Genesis means synthesis. So synthesis of glycogen. It was elucidated by Lawyer in 1957. So as in glycogenolysis. Lysis is breakdown, genesis is synthesis. Okay. So glycogenesis and glycogen ela synthesize avutundi. So glycogen eppudu synthesize avutundani cheppukunnam. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ అంటే 80 to 120 mg దాటి per 100 ml ఉన్నప్పుడు లివర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ సింథసైజ్ గ్లైకోజన్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ లివర్. ఓకే, సో ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతుంది? గ్లైకోజన్ ఈజ్ ఎ పాలిసాకరైడ్ ఆఫ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ మాలిక్యూల్స్ అలా 1,4 లింకేజెస్ ఫామ్ చేసుకుంటూ అక్కడక్కడ 1,6 లింకేజెస్ కూడా ఫామ్ చేసుకుంటూ గ్లైకోజన్ అనేది సింథసైజ్ అవుతుంది. ఓకే, సో ద రియాక్షన్ ఈజ్ గ్లైకోజన్ ఒకవేళ ఎన్ అంటే ప్రైమర్ అంటాం. ఆల్రెడీ గ్లైకోజన్ సింథసిస్ అవ్వాలంటే ఒక 4 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నటువంటి చిన్న స్టార్టింగ్ సబ్స్ట్రేట్ కావాలి. ఆ చిన్న పీస్ని ప్రైమర్ అంటాం అనమాట. ఆ గ్లైకోజన్ ఎన్కి యూడిపి గ్లూకోజ్, దట్ ఈస్ యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్, విల్ యాడ్ దిస్ గ్లూకోజ్ మాలిక్యూల్ టు గ్లైకోజన్. గ్లూకోజ్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా అది వెళ్ళి అటాచ్ అయిపోలేదు. అండ్ యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ నెససరీ ఫర్ ఇట్ టు గెట్ అటాచ్డ్ టు ద ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ గ్లైకోజన్ మాలిక్యూల్. సో గ్లూకోజ్ తనంతా తను వెళ్ళి అటాచ్ అవ్వదు, ఒక యాక్టివేటెడ్ ఫామ్లో అది వెళ్తుంది అనమాట. సో యూడిపి గ్లూకోజ్ విల్ అటాచ్ దిస్ గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ యూడిపి డిస్ప్లేస్ అయిపోతుంది. సో ఎన్ ఉన్నదల్లా ఒక గ్లూకోజ్ యాడ్ అవుతుంది కాబట్టి ఎన్ ప్లస్. ఇది సింపుల్, ఇక్కడ గ్లైకోజన్ సింథేజ్ అని పెట్టేస్తాం. ఇది నెట్ రియాక్షన్ అనమాట. యాక్చువల్గా దాని 2 స్టెప్స్లో కనుక మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ యాక్టివేటెడ్ ఫాము యూటీపీతో రియాక్ట్ అయ్యి దెన్ యూడిపి గ్లూకోజ్ అండ్ పైరోఫాస్ఫేట్ వస్తుంది అనమాట. సో యూడిపి గ్లూకోజ్ తయారవ్వాలంటే యూటీపీ మస్ట్ గో అండ్ రియాక్ట్ విత్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్, ఆల్రెడీ యాక్టివేటెడ్ ఫామ్ చెప్పుకున్నాం గ్లైకాలసిస్లో. దాంతో రియాక్ట్ అయితే దెన్ యూడిపి గ్లూకోజ్ విల్ బి సింథసైజ్డ్ అండ్ దిస్ హ్యాస్ క్యాపబిలిటీ టు ట్రాన్స్ఫర్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్ టు గ్లైకోజన్. సో అగైన్ ఇక్కడ మళ్ళీ పైరోఫాస్ఫేట్ అనేది హైడ్రోలైజ్ అవుతుంది, 2π వస్తుంది. దీన్ని పైరోఫాస్ఫారిలేజ్ అంటాం ఎంజైమ్. ఇక్కడ ఈ ఎంజైమ్ అవసరం లేదు. ఇక్కడ యూడిపి గ్లూకోజ్ పైరోఫాస్ఫారిలేజ్ అనేది ఎంజైమ్ అనమాట. సో నెట్ రియాక్షన్ గ్లూకోజ్ 1-ఫాస్ఫేట్ ప్లస్ యూటీపీ ప్లస్ H2O యూడిపి గ్లూకోజ్ ప్లస్ 2π. ఇది ఎక్కడి వరకు? యూడిపి గ్లూకోజ్ సింథసిస్ వరకే. సో యూడిపి గ్లూకోజ్ సింథసిస్ అయిన తర్వాత మళ్ళీ that should go and attach this glucose molecule to glycogen to form the elongating chain of glycogen anamata. So this is the net reaction. ఇందులో ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, గ్లైకోజినోలైసిస్కి అక్కడ రివర్సిబుల్ రియాక్షన్స్ వేసిన వెనక్కి వెళ్ళిపోయి గ్లైకోజన్ సింథసిస్ అవ్వదు. గ్లైకోజినోలైసిస్ అంటే బ్రేక్ డౌన్ పాత్వే ఎలా ఉందనుకోండి, మళ్ళీ వెనక్కి రివర్సిబుల్ రియాక్షన్ జరగదు. సో మెటబాలిజంలో ఎప్పుడు కూడా బయోసింథటిక్ పాత్వే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డిగ్రేడేటివ్ పాత్వే. దానికి ఒక ఎనర్జెటిక్ పరంగా, కంట్రోల్ పరంగా కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సేమ్ రియాక్షన్లో వెనక్కి ఒక రివర్సిబుల్ అయ్యుండి సేమ్ రియాక్షన్ మళ్ళీ వెనక్కి వస్తే కంట్రోల్ అనేది, రెగ్యులేషన్ అనేది పాసిబుల్ కాదు. ఎనర్జెటిక్స్ కూడా అంత ఫేవరబుల్ కాదు సెల్కి ఎనర్జెటిక్స్ పరంగా, ఓకే, థర్మోడైనమిక్స్ పరంగా. సో బోత్ ఇన్ ఎనర్జెటిక్స్ ఫ్యాక్టర్ అండ్ ఇన్ కంట్రోల్ ఫ్యాక్టర్ బయోసింథటిక్ పాత్వే ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డిగ్రేడేటివ్ పాత్వే. దీని ఇంకా పాయింట్స్ ఏంటి? ప్రైమర్ ఒకటి కావాలి, దాన్ని గ్లైకోజెనిన్ అని కూడా అంటారు. ఒక 4 మాలిక్యూల్స్ తోటి ఆల్రెడీ గ్లైకోజన్ చిన్న పీస్ ఉంటేనే దానికి వచ్చి ఫర్దర్ మాలిక్యూల్స్ అటాచ్ అవుతాయి అనమాట. 4 యూనిట్స్, దాన్ని గ్లైకోజెనిన్ అంటారు. గ్లైకోజెనిన్, దట్ ఇస్ కాల్డ్ ప్రైమర్. ఇప్పుడు ఈ న్యూ గ్లూకోజ్ యూనిట్స్ ఎక్కడ యాడ్ అవ్వాలి? నాన్ రెడ్యూసింగ్ ఎండ్ అని చెప్పాను. నాన్ రెడ్యూసింగ్ ఎండ్ అంటే C1 ఫ్రీగా లేనిది. రెడ్యూసింగ్ షుగర్, నాన్ రెడ్యూసింగ్ తెలుసు కదా మీకు. C1 ఫ్రీగా ఉంటే రెడ్యూసింగ్ అన్నాం, C1 ఫ్రీగా లేదు గ్లైకోసిడిక్ బౌండ్లో ఉంటే నాన్ రెడ్యూసింగ్ అన్నాం. నాన్ రెడ్యూసింగ్ ఎక్కడ ఉంటుంది? స్టార్టింగ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని చెప్పాను మీకు. గ్లైకోజినోలైసిస్ కూడా అక్కడే జరుగుతుంది. ఇది 1, 2, 3, 4, 5 కదా. సో C1 ఫ్రీగా ఉందా ఇక్కడ? నెక్స్ట్ α1,4 గ్లైకోసిడిక్ బాండ్లో నెక్స్ట్ షుగర్ తోటి బైండింగ్లో ఉంది. సో ఇది నాన్ లెఫ్ట్ హ్యాండ్ ఎండ్ అనమాట, నాన్ రెడ్యూసింగ్ ఎండ్.
excuse me. So this is the non-reducing end wherein the first carbon is not free. So ikkada attachment and C4OH. C4OH దగ్గర గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. గ్లైకోసిడిక్ బాండ్ ఆల్రెడీ తెలుసు మీకు. ఓకే, సో ఇన్కమింగ్ గ్లూకోజ్ యూనిట్ యొక్క OH ఈ OH కలిపి రెండుగానే అది ఆల్ఫా 1. సో నాన్ రెడ్యూసింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో అలా ముందుకు వెళ్తాయి అనమాట. కటింగ్ కూడా మనకి గ్లైకోజెనోలైసిస్ నాన్ రెడ్యూసింగ్ అనే దగ్గర జరుగుతాయని చెప్పాం. సో ఇలాగా గ్లైకోజన్ సింథేజ్ అనేది ఇక్కడ గ్లైకోసిడిక్ బాండ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్కమింగ్ షుగర్ యొక్క ఫస్ట్ కార్బన్ ఎగ్జిస్టింగ్ షుగర్ యొక్క ఫోర్త్ కార్బన్కి మధ్యలో గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ గ్లైకోజన్ సింథేజ్. కాకపోతే బ్రాంచింగ్ ఎంజైమ్ ఆల్ఫా ఇవన్నీ సరే, గ్లైకోజన్ సింథేజ్ అనేది 1,4 లింకేజెస్ ఫామ్ చేస్తుంది. మరి 1,6 బ్రాంచ్ పాయింట్ ఎలాగా క్రియేట్ చేయాలి? బ్రాంచింగ్ ఎంజైమ్ ఉంటుంది. సో అక్కడ టీ బ్రాంచింగ్ ఎంజైమ్ ఎలాగో అలాగే 1,6 బ్రాంచ్ పాయింట్స్ క్రియేట్ చేసే ఒక బ్రాంచింగ్ ఎంజైమ్ ఉంటుంది. ఓకే, సో ఎన్ని ఎంజైమ్స్? UDP గ్లూకోజ్ పైరోఫాస్ఫోరిలేజ్, గ్లైకోజన్ సింథేజ్ అండ్ ఏ బ్రాంచింగ్ ఎంజైమ్. ఈ మూడు కలిపితే కానీ కొత్త గ్లైకోజన్ మాలిక్యూల్ ఎక్స్టెండ్ అవ్వదు. సో ఈ బ్రాంచింగ్ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఒక లీనియర్ చైన్లోంచి ఒక 7 రెసిడ్యూస్ని, అంటే ఆ లీనియర్ చైన్లో ఆల్రెడీ 4 గ్లూకోజ్ రెసిడ్యూస్ ఉండాలి, అందులోంచి ఒక 7 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని 1,4 లింకేజ్ 7th 8th మధ్యలో 1,4 లింకేజ్ని కట్ చేసి ఆ 7 మాలిక్యూల్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తుంది. దట్ ఈస్ C6 దగ్గర అక్కడ ఆ 6 మాలిక్యూల్స్ యొక్క ఫస్ట్ కార్బన్ ఏదో ఒక ఎండ్, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఫస్ట్ కార్బన్కి ఇక్కడ 6th కార్బన్కి మధ్యలో 1,6 బ్రాంచ్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. కండిషన్ ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ 11 రెసిడ్యూస్ ఉండాలంటే కట్ చేశాక మినిమం ఇంకా 4 మిగిలి ఉండాలి. ఆ 7ని తీసుకొచ్చి ఇక్కడ ఆ లీనియర్ చైన్లోంచి ఇక్కడ బ్రాంచ్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ బ్రాంచ్ పాయింట్ కూడా మళ్ళీ ఇంకా 4 రెసిడ్యూస్ ఉండాలి టెర్మినల్ పాయింట్లో. అర్థమైందా? అంటే బ్రాంచ్ పాయింట్ తర్వాత 4 రెసిడ్యూస్, ఈ 7 4 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంతా అయిపోయింది. గ్లైకోజన్ సింథసిస్ ఆర్ గ్లైకోజన్ సింథేజ్. గ్లైకోజన్ సింథేజ్ అనేది మెయిన్ మనకి. అలాగే UDP గ్లూకోజ్ అనేది ఒక యాక్టివేటెడ్ ఫామ్. బికాజ్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఎనర్జెటిక్స్ ఫేవరబుల్ కాదు. ఉట్టి గ్లూకోజ్ వచ్చి మాలిక్యూల్స్ అనేది దానికి అంత పవర్ లేదు. సో UDP గ్లూకోజ్ ఒక యాక్టివేటెడ్ ఫామ్ అండ్ గ్లైకోసిడిక్ బాండ్ ఫామ్ చేయాలంటే ఆ UDP గ్లూకోజ్ మాత్రమే వచ్చి అక్కడ గ్లూకోజ్ని రిలీజ్ చేయాలన్నమాట. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. ఇది చాలా సింపుల్. సో ఫైనల్ గ్లైకోజినోలైసిస్ అయిపోయింది, గ్లైకోజెనిసిస్ అయిపోయింది. ఈ రెండింటిని కంట్రోల్ చేసే ఎంజైమ్స్ ఏంటి, ఎలా కంట్రోల్ అవుతాయి? సో రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకోజన్ మెటబాలిజం. ఈ రెగ్యులేషన్ అనేది లివర్లోనే ఉంటాయి. ఈ హార్మోనల్ కంట్రోల్ అనమాట. దిస్ ఈస్ హార్మోనల్ కంట్రోల్. దట్ ఈస్ ద ఎంజైమ్, ద హార్మోన్ ఎపినెఫ్రిన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం కదా. ఈ ఎపినెఫ్రిన్కి ఈ మనం ఇప్పుడు వేసినటువంటి రెండు, ఇది గ్లైకోజినోలైసిస్ కంట్రోల్, ఇది గ్లైకోజెనిసిస్ కంట్రోల్. సో ఈ టార్గెట్ సెల్స్ ఎపినెఫ్రిన్కి లివర్ సెల్స్ మీద ఉంటాయి. మజిల్స్ అండ్ అదర్ టిష్యూస్ డోంట్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ రెగ్యులేషన్. ఓన్లీ లివరే ఆ ఎంజైమ్స్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అన్నమాట. సో లివర్ సెల్స్ మీద టార్గెట్ రిసెప్టార్స్ ఉంటాయి, ఎపినెఫ్రిన్ రిసెప్టార్స్. వాట్ హ్యాపెన్స్ చూద్దాం. సో ఎపినెఫ్రిన్ ఇది గ్లైకోజినోలైసిస్ కంట్రోల్. That one is glycogenesis. Okay, so epinephrine
comes and binds to the membrane. ఇది లివర్ సెల్ అనుకున్నాం. ఓకే, సో ఈ హార్మోన్ వచ్చి ఇక్కడ రిసెప్టార్కి బైండ్ అవ్వగానే ఈ మెంబ్రెయిన్లోనే ఈ అడినైలేట్ సైక్లేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది ఎపినెఫ్రిన్ when comes it binds to the receptor on the liver cell. అండ్ దిస్ యాక్టివేటెడ్ అడినైలేట్ సైక్లేజ్ ఏం చేస్తుంది, సైక్లిక్ AMP అనే ఒక సెకండ్ మెసెంజర్ని సింథసైజ్ చేస్తుంది ఫ్రమ్ ATP. ఓకే, సో నౌ cyclic AMP is produced and this activates an enzyme called protein kinase. Kinase అంటే which phosphorylates. Protein kinase అంటే ఒక ప్రోటీన్ని ఫాస్ఫోరిలేట్ చేసేటటువంటి ఎంజైమ్. సో ప్రోటీన్ కైనేజ్. సో CAMP యాక్టివేట్స్ ఏ ప్రోటీన్ కైనేజ్. చూడండి మీకు స్టార్ పెట్టాను, అవి యాక్టివేటెడ్ ఫార్మ్స్ అని అర్థం. సో ప్రోటీన్ కైనేజ్ గెట్స్ యాక్టివేటెడ్ బై సైక్లిక్ AMP. ఈ ప్రోటీన్ కైనేజ్ ఏం చేస్తుంది, కైనేజ్ అంటేనే ఫాస్ఫోరిలేట్ చేయడం కదా, ఫాస్ఫోరిలేస్ కైనేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఫాస్ఫోరిలేస్ కైనేజ్ అంటే ఏంటి, కైనేజ్ అంటే ఫాస్ఫోరిలేషన్, ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ని ఫాస్ఫోరిలేట్ చేస్తుంది కాబట్టి కైనేజ్. సో ఫాస్ఫోరిలేజ్ మనకి ఏ ఎంజైమ్, అది గ్లైకోజినోలైసిస్లో ఫస్ట్ ఎంజైమ్. సో ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ని యాక్టివేట్ చేస్తుంది. ఏంటది, ప్రోటీన్ కైనేజ్. యాక్టివేటెడ్ ప్రోటీన్ కైనేజ్ గోస్ అండ్ phosphorylase kinase. See, most of the enzymes are active in phosphorylated forms. ఒక్క గ్లైకోజన్ సింథేజ్ మాత్రమే ఫాస్ఫోరిలేటెడ్ ఫామ్ ఇన్యాక్టివ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆల్ ద ఎంజైమ్స్ ఆర్ యాక్టివేటెడ్ బై ఫాస్ఫోరిలేషన్. ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అవ్వగానే యాక్టివేట్ అవుతుంది. బట్ గ్లైకోజన్ సింథేజ్ అనే ఎంజైమ్ ఒక్కటే రివర్స్ అనమాట. ఫాస్ఫోరిలేషన్ జరిగితే ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది కూడా కామన్ ఎంజైమే కాబట్టి ఫాస్ఫోరిలేషన్ వల్ల యాక్టివేట్ అవుతుంది, గ్లైకోజినోలైసిస్కి సంబంధించిన ఎంజైమ్. సో ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఫాస్ఫోరిలేజ్ B అనే ఎంజైమ్ ఈ ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ వచ్చి దీన్ని ఫాస్ఫోరిలేట్ చేయగానే అది యాక్టివేట్ అవుతుంది. ఓకే, యాక్టివేటెడ్. రెడ్ వేయలేదు, బ్లాక్ వేసాను. సో B గెట్స్ కన్వర్టెడ్ టు A యాక్టివ్, B ఇన్యాక్టివ్, వెదర్ ఇట్ ఈస్ గ్లైకోజన్ సింథేజ్ ఆర్ ఫాస్ఫోరిలేజ్, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఫాస్ఫోరిలేషన్ వల్ల యాక్టివేట్ అవుతుందా ఇన్యాక్టివేట్ అవుతుందా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ క్యాస్కేడ్ అంతా జరగగానే ఏమైంది, ఇన్యాక్టివ్ ఫాస్ఫోరిలేజ్ B వదిలేసింది, ఇన్యాక్టివ్ ఫాస్ఫోరిలేజ్ ఈజ్ కన్వర్టెడ్ టు యాక్టివ్ ఫాస్ఫోరిలేజ్ బై ఫాస్ఫోరిలేషన్. ఎవరు చేశారు, ఫాస్ఫోరిలేజ్ కైనేజ్. సో ఇప్పుడు ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ యాక్టివ్ అయితే ఏం జరుగుతుంది, గ్లైకోజినోలైసిస్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, అక్కడికి. సో ఇదే క్యాస్కేడ్ సేమ్ ఇదే ఎపినెఫ్రిన్ అడినైలేట్ సైక్లేజ్ యాక్టివేట్ అవుతుంది, సైక్లిక్ AMP సింథసిస్ అవుతుంది, ప్రోటీన్ కైనేజ్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా మధ్యలో ఈ ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ అనే ఎంజైమ్ ఉండదు, అది మిస్ అవుతుంది. ఎందుకంటే ఇది వేరు, ఇది గ్లైకోజినోలైసిస్కి సంబంధించిన ఎంజైమ్ కాబట్టి అది వెళ్ళి దాన్ని ఫాస్ఫోరిలేట్ చేసుకుని మళ్ళీ ఆ కైనేజ్ ఏమో వెళ్ళి ఫాస్ఫోరిలేజ్ని యాక్టివేట్ చేసుకుంది. ఇక్కడ ఫాస్ఫోరిలేజ్ కైనేజ్ అనేది ఉండదు, డైరెక్ట్గా ప్రోటీన్ కైనేజ్ అనేటటువంటి ఎంజైమ్ యాక్టివేటెడ్ ఫామ్ డైరెక్ట్గా వెళ్ళి గ్లైకోజన్ సింథేజ్ని ఏం చేస్తుంది, ఇన్యాక్టివ్ చేస్తుంది. చేసేది ఫాస్ఫోరిలేషనే, బట్ అక్కడ ఆ ఫాస్ఫోరిలేషన్ చేయడం వల్ల గ్లైకోజన్ సింథేజ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. అదే ఫాస్ఫోరిలేషన్ చేయడం వల్ల ఫాస్ఫోరిలేజ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సరే, అది చేసే పని ఒకటే, ఫాస్ఫోరిలేషన్ అంటే ఒకేసారి మరి ఒక పాత్వే స్విచ్ ఆఫ్ అయిపోవాలి, ఒకటి ఆన్ అవ్వాలి. ఆన్ అవ్వాలంటే ఒకటేమో ఫాస్ఫోరిలేషన్ వల్ల యాక్టివేట్ అవ్వాలి, అదే ఫాస్ఫోరిలేషన్ వల్ల ఇంకోటి ఇన్యాక్టివేట్ అవ్వాలి. సరే, ఇంత కాంప్లికేటెడ్గా ఎంత ఇంటెలిజెంట్గా పెట్టుకుందో లివర్ సెల్. అదే ఒకటే ఎంజైమ్ ప్రోటీన్ కైనేజ్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయ్యి ఏం చేసింది, ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేసేసింది. ఫాస్ఫోరిలేషన్ ద్వారానే గ్లైకోజన్ సింథేజ్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేసింది. మరి రెండు యాక్టివేట్ అయిపోకూడదు కదా, గ్లైకోజినోలైసిస్ జరగాలి, సింథసిస్ ఆగిపోవాలి. సో ద సేమ్ ఎంజైమ్ అగైన్ త్రూ ద సేమ్ ఫాస్ఫోరిలేషన్ అనే ప్రాసెస్ ద్వారానే ఒక ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకొక ఎంజైమ్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది. సో ఎప్పుడు యాక్టివేషన్ ఎప్పుడు ఇన్యాక్టివేషన్, గ్లైకోజినోలైసిస్ జరగాలి అంటే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో తక్కువ ఉన్నాయి. సో గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, అలాగే సింథసిస్ ఆగిపోవాలి. సో ఏం జరుగుతుంది, ఫాస్ఫోరిలేజ్ విల్ బికమ్ యాక్టివ్ అండ్ గ్లైకోజన్ సింథేజ్ విల్ బికమ్ ఇన్యాక్టివ్. ఇదే రివర్స్, గ్లూకోజ్ ఎక్కువ ఉంది బ్లడ్లో, వాట్ హ్యాపెన్స్, గ్లూకోజ్ ఎక్కువ ఉంది. సో ఇన్సులిన్ యాక్టివేట్ అవుతుంది అక్కడ, ఎపినెఫ్రిన్ కాదు, ఇన్సులిన్ యాక్టివేట్ అయ్యి ఓకే బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇన్సులిన్ విల్ గో అండ్ యాక్టివేట్ గ్లైకోజన్ సింథేజ్, ఇన్సులిన్, ఇది ఎపినెఫ్రిన్.
గ్లైకోజన్ సింథేజ్ని యాక్టివేట్ చేసేసరికి ఏమవుతుంది, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్ కింద మారుతుంది అనమాట. సో వెన్ దెర్ ఇస్ ఎక్సెస్ గ్లూకోజ్, దెర్ ఇస్ the glycogen synthase will be activated by insulin, another hormone, and glycogen synthesis takes place. So this is what happens in the liver cell. So liver lone ఈ కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ రెగ్యులేటరీ ఎంజైమ్స్ అంటాం, వీటిని అలోస్టెరిక్ కంట్రోల్ అంటాం, అలోస్టెరిక్ ఎంజైమ్స్ అంటాం. ఆల్రెడీ అలోస్టెరిజం చదవమని చెప్పాను నేను. సో ఆ అలోస్టెరిక్ ఎంజైమ్స్ అంటే విచ్ గెట్స్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివేటెడ్ ఫార్మ్స్, కోవలెంట్ మాడ్యులేషన్, కోవలెంట్ మాడిఫికేషన్ అని చెప్పాం. బోత్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ ఫార్మ్స్ అనేటటువంటి 2 రకాల ఫార్మ్స్ని అలోస్టెరిక్ మాడ్యులేషన్ అంటాం. ఓకే, సో ఈ అలోస్టెరిక్ ఎంజైమ్స్, రెగ్యులేటర్ ఎంజైమ్స్ అన్నీ కూడా లివర్లోనే పెట్టుకుంటుంది. మజిల్ అండ్ అదర్ టిష్యూస్లో ఈ రెగ్యులేషన్ ఉండదన్నమాట. లివరే దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది, గ్లైకోజెనోలైసిస్ చేయాలా, గ్లైకోజెన్సిస్ చేయాలా అనేది. ఓకే, వెరీ సింపుల్. సో విత్ దిస్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ పాత్వే ఆల్సో. నెక్స్ట్ టాపిక్ ఈస్ గ్లూకోనియోజెనిసిస్ అండ్ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే. ఆ 2 అయిపోతే ఆల్మోస్ట్ గ్లైకోజన్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అయిపోతుంది. నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఒక 2 క్లాసెస్ పడుతుంది, అది అయిపోతే యూనిట్ 1 విల్ బి కంప్లీటెడ్. అండ్ సాటర్డే యూ హ్యావ్ టెస్ట్ ఆన్ గ్లైకాలసిస్ అండ్ టీసీ సైకిల్. అగైన్ ఐమ్ రిపీటింగ్ గ్లైకాలసిస్ అండ్ టీసీ సైకిల్, ఆల్ ఆస్పెక్ట్స్, యాంఫిబాలిక్లో, ఎనాప్లెరోటిక్లో, గ్లైకాలసిస్లో మళ్ళీ ఎనర్జీ ఈల్డ్, పాస్చర్ ఎఫెక్ట్, ఆల్ అవన్నీ షార్ట్ నోట్స్. మెయిన్ పాత్వేస్ గ్లైకాలసిస్, టీసీఏ సైకిల్, మిగతా అన్ని షార్ట్ నోట్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నేను గవక్కని మర్చిపోయినా ఒకసారి నాకు ఒకళ్ళు కాల్ చేసి మేడం క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు ఇవాళ అని చెప్పండి. అంటే మ్యాక్సిమం పెట్టేస్తాను, బై 10 o'clock ఐ ప్లేస్ ద పేపర్. దయచేసి అందరూ చూడకుండా రాయండి. మీరు చూసి రాసిన ఉపయోగం లేదు, దాన్ని అసైన్మెంట్ అంటాం. ఎందుకు మీరు చూసి రాసి మీరు చూసుకోండి, దాన్ని మేము కరెక్ట్ చేయడం ఎందుకు? టెస్ట్ అంటే టెస్ట్ క్లాస్ సిన్సియర్గా చదివి ఎంత వస్తే అంత రాయండి, లేకపోతే ఇంకా బాగా చదివి రాయండి, కానీ అదే రోజు రాయండి. మళ్ళీ మీకు వేరే ఎగ్జామ్లు ఇవి ఏమి ఉండవు. సో రైట్ సిన్సియర్లీ. మీరు చూసి రాసారో చూడకుండా రాసారో పేపర్ బట్టి నాకు తెలిసిపోతుంది. సో చక్కగా ప్రాక్టీస్ చేసి రాయండి. గూగుల్ ఫామ్స్లో సబ్మిట్ చేయండి, దాన్ని కరెక్ట్ అండ్ విల్ పోస్ట్ ద మార్క్స్. ఓకే, థ్యాంక్ యూ.